Find out the value of I1 and I2 in the circuit shown in below figure and as well as find the real power supplied by each source. సో ఇది డయాగ్రాము. ఈ డయాగ్రామ్లో ఇచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా అంటే ఇది ఒక మ్యూచువల్ ఇండక్టెన్స్కి సంబంధించినటువంటి డయాగ్రాము. ఇది ప్రైమరీ వైండింగ్, ఇది సెకండరీ వైండింగ్. ఈ రెండింటి మధ్యలో ఎలాంటి కనెక్షన్ లేదు. ఓకేనా. సో దీని యొక్క ఫ్లక్స్ దీనికి లింక్ అవుతుంది, దీని యొక్క ఫ్లక్స్ దీనికి లింక్ అవుతుంది. అంటే ఇన్పుట్ ఇటు సైడ్ ఇచ్చినప్పుడు దీని యొక్క ఫ్లక్స్ దీనికి లింక్ అవుతుంది, ఇన్పుట్ ఇటు సైడ్ ఇచ్చినప్పుడు దీని యొక్క ఫ్లక్స్ దీనికి లింక్ అవుతుంది. అయితే ఈ లూప్లో కరెంట్ ఎంత, ఈ లూప్లో కరెంట్ ఎంత, ఈ లూప్కి సంబంధించి పవర్ ఎంత, ఈ లూప్కి సంబంధించి పవర్ ఎంత క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు, ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు. ఇక్కడ వోల్టేజ్ విత్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees, ఇక్కడ వోల్టేజ్ విత్ అన్ యాంగిల్ 0 degrees అనమాట. అయితే ఈ లూప్లో కరెంట్ ఎంత, ఈ లూప్లో కరెంట్ ఎంత. ఓకేనా. సో ఈ లూప్లో పవర్ ఎంత, ఈ లూప్లో పవర్ ఎంత అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి వాల్యూ అనమాట. అయితే ఫ్లో ఆఫ్ కరెంటు సేమ్ డైరెక్షన్లోనే ఉందన్నమాట. రెండు వైండింగ్స్కి ఇటు నుంచే ఫ్లో అవుతుంది, ఇక్కడ కూడా ఇటు నుంచి ఫ్లో అవుతుంది. సేమ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్. ఓకే. సో ఒకవేళ డైరెక్షన్ వాళ్ళు ఇవ్వకపోతే కనుక మనం ఓన్ డైరెక్షన్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. దెన్ విల్ గో ఫర్ గివెన్ డేటా. సేమ్ డయాగ్రామ్ రీడ్రా చేశాను ఇక్కడ నేను. ఓకేనా. దెన్ హియర్ loop 1 having source 120 volts 0 degrees and series resistance 4 ohms and coil 1 equal to 8 J8 ohms. Loop 2 having source 120 volts 90 at an angle of 90 degrees, series resistor 4 ohms and coil 2 J4 ohms. ఏవైతే ఈ లూప్లో ఇచ్చారో ఆ లూప్లో ఉన్నటువంటి వాల్యూస్ మనం ఇక్కడ రాసుకున్నాం. 120 volts 0 degrees అండ్ J8 కాయిల్ 1 యొక్క ఇండక్టెన్స్ అండ్ 4 ohm రెసిస్టర్ సేమ్ లైక్ హియర్ ఆల్సో 120 volts 90 degrees and resistor 4 ohms here given 4 ohms and coil to J4. Okay. So next we will go for mutual coupling. So mutual reactance equal to J4. So mutual reactance ఇక్కడ ఇచ్చారు కదా, mutual reactance J4 అనమాట. ఓకేనా. సో ఇటు నుంచి ఇటు ఫ్లక్స్ లింక్ అయినప్పుడు లేకుంటే ఇటు నుంచి ఇటు ఫ్లక్స్ లింక్ అయినప్పుడు అది రియాక్టెన్స్ వచ్చి J4 అనమాట. అప్లై KVL ఫర్ ది అబోవ్ సర్క్యూట్, వి గెట్ ద బిలో 2 ఈక్వేషన్స్. హౌ యూ రిమెంబర్ హియర్ 120 volts 0 degrees 4 ohm ప్లస్ ఇండక్టెన్స్ J8. ఇవి రెండు కూడా I1 యొక్క కరెంట్కి సంబంధించి. ఓకేనా. ఒకవేళ మనం ఇన్పుట్ ఇటు సైడ్ ఇస్తే దీని యొక్క ఫ్లక్స్ దీనికి లింక్ అవుతుంది కాబట్టి దీనికి కామన్గా ఉన్నటువంటి మ్యూచువల్ ఇండక్టెన్స్ ఏదైతే ఉందో అంటే మ్యూచువల్ రియాక్టెన్స్ ఏదైతే ఉందో ఆ మ్యూచువల్ రియాక్టెన్స్ని ఈ లూప్ రాసేటప్పుడు ఈ లూప్ కరెంట్ తోటి యాడ్ చేసి రాయాలి. ఒకవేళ ఇన్పుట్ ఇటు సైడ్ ఇచ్చి ఫ్లక్స్ దీనికి లింక్ అవుతుంటే ఈ రియాక్టెన్స్ని ఈ కరెంట్ తోటే యాడ్ చేయాలన్నమాట. అంటే ఈ 4 అనేటువంటిది ఈ లూప్కి కామన్గా ఉంది కాబట్టి ఈ లూప్ రాసేటప్పుడు ఈ లూప్ యొక్క మ్యూచువల్ ఇండక్టెన్స్ ఇది కాబట్టి ఈ రియాక్టెన్స్ని ఈ కరెంట్ తోటే యాడ్ చేసి రాయాలి. ఈ లూప్ రాసేటప్పుడు ఈ లూప్కి ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్ కాబట్టి ఈ రియాక్టెన్స్ని ఈ కరెంట్ తోటే యాడ్ చేసి రాయాలన్నమాట. అదే ఇక్కడ మనం చేసాం. ఓకేనా. 4 + J8 I1. సో ఈ లోపల ఉన్నటువంటి 4 + J8 I1 కరెంట్. ఓకే టోటల్లీ అండ్ J4 I2.
ఓకేనా, ఈ లూప్ రాస్తున్నా కాబట్టి ఈ రియాక్టెన్స్ విత్ దిస్ కరెంట్ అనమాట. ఓకేనా, J4I2 రిమైనింగ్ 120 volts అండ్ 0 degrees. ఓకే, ఇక్కడ నేను డిగ్రీస్ పెట్టాను కానీ ఇది డిగ్రీస్ కాదు, ఇది 120 volts 0 degrees. ఓకే, సో ఇక్కడ ఇచ్చాం కదా ఆల్రెడీ. నెక్స్ట్ ఈ లూప్లో చూసినట్లయితే 4 ohm ప్లస్ J4I2 అండ్ ఈ లూప్ తీసుకుంటున్నాం కాబట్టి దీని యొక్క రియాక్టెన్స్ J4 అండ్ I1. ఓకే, అంటే దీనికి ఇది మ్యూచువల్ కాబట్టి. ఓకే, సో దాని ప్రకారం 4 ప్లస్ J4I2 అండ్ J4I1 120 volts 90 degrees, 120 volts 90 degrees. We can solve the above two equations by using technical calculator. Directly we can get I1 and I2 values. సో టెక్నికల్ క్యాలిక్యులేటర్ తీసుకొని దాంట్లో మనం కాంప్లెక్స్లో పెట్టుకొని మనం డైరెక్ట్గా I1 అండ్ I2 వాల్యూస్ని గెయిన్ చేయొచ్చు అనమాట. అంటే ఈక్వేషన్ ఉంటుంది కదా, AX ప్లస్ BY ప్లస్ C అనేటువంటిది ఏవైతే ఉంటుందో అందులో పెట్టుకొని, అంటే ఫస్ట్ మనం కాంప్లెక్స్లో పెట్టుకొని టెక్నికల్ క్యాలిక్యులేటర్ని ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఆ మోడ్లో మనం పెట్టుకొని కనుక ఇక్కడ ఉన్నటువంటి 2 ఈక్వేషన్స్ని మనము డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే I1 యొక్క కోఎఫిషియంట్ 4 ప్లస్ J8ని మనం తీసుకోవాలి డైరెక్ట్గా. అంటే ఇది ఏమవుతుంది, AX లాగా అనమాట. ఎక్స్ అనేటువంటిది ఇక్కడ I1 అనుకోవాలి, ఏ అనేటువంటి వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలి అక్కడ. సేమ్ అదేవిధంగా నీకు ఇక్కడ BY అంటే Y అనేటువంటిది దాన్ని బేస్ చేసుకొని దాని యొక్క కోఎఫిషియంట్ J4ని సబ్స్టిట్యూట్ చేయాలి. సేమ్ అదేవిధంగా 120 voltsని ఎట్ అన్ యాంగిల్ 0 degreesని సబ్స్టిట్యూట్ చేయాలి డైరెక్ట్గా. సేమ్ అదేవిధంగా ఇక్కడ I1 యొక్క కోఎఫిషియంట్ని, ఇక్కడ I2 యొక్క కోఎఫిషియంట్ని, ఇక్కడ 120 volts అండ్ 90 degreesని సబ్స్టిట్యూట్ చేసాం అనుకో. డైరెక్ట్గా ఈ 2 ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్యాలిక్యులేటర్లో I1 అండ్ I2 వాల్యూస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. అంటే టెక్నికల్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం కంపల్సరీగా తెలియాలన్నమాట దీనికి. ఓకే, దెన్ వీ విల్ గో ఫర్ I1 ఈక్వల్ టు 10 minus J20. దాన్ని కనుక మనము రేడియస్ విత్ యాంగిల్లోకి కన్వర్ట్ చేసినట్లయితే 22.36 ఎట్ అన్ యాంగిల్ మైనస్ 63.43 amperes అండ్ I2 ఈక్వల్ టు J20 ఎట్ అన్ యాంగిల్ 90 degrees amperes. ఓకే, ఇది I1 అండ్ I2 వాల్యూస్. టెక్నికల్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయడం తెలిస్తేనే ఇది సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా, లేకుండా ఉంటే దీన్ని సాల్వ్ చేయడం కష్టం అవుతుంది అన్నమాట మీకు. ఓకే, దెన్ నెక్స్ట్, సో ఆల్రెడీ వీ నో దట్ పవర్ P ఈక్వల్ టు V ఇంటూ I. V into I. So that is equal to V again we can take according to Ohm's law IR. Okay, so that's why V place we can replace IR in the sense R into I square. సో దీన్ని I square Rని బేస్ చేసుకొని మనం పవర్ని క్యాలిక్యులేట్ చేస్తాం ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ వోల్టేజ్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ మనకి వోల్టేజెస్ 2 ఇచ్చారు, ఇక్కడ ఒక వోల్టేజ్ ఇచ్చారు, ఇక్కడ ఒక వోల్టేజ్ ఇచ్చారు, 2 voltsని ఇచ్చారు కాబట్టి 2 voltages ఇచ్చారు కాబట్టి మ్యూచువల్ ఇండక్టెన్స్లో. సో ఇక్కడ మనము కరెంట్ని అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని పవర్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ లూప్లో ఉన్నటువంటి రెసిస్టర్ని బేస్ చేసుకొని పవర్ ఎంత వస్తుంది. ఫస్ట్ లూప్లో ఉన్నటువంటి రెసిస్టర్ యొక్క వాల్యూ ఎంత, 4 ohms. ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లోనూ 4 ohms, దీంట్లోనూ 4 ohms. ఓకే, దెన్ విల్ గో ఫర్ PR1 ఈక్వల్ టు 4 ఇంటూ I1 స్క్వేర్. I1 ఎంత వచ్చింది మనకి ఇక్కడ 22.36 అట్ అన్ యాంగిల్ మైనస్ 63.43. ఓకే, సేమ్ అదే వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 4 ఇంటూ 22.63 ఎట్ అన్ యాంగిల్ మైనస్ 63.43 హోల్ స్క్వేర్, ఎందుకంటే I1 స్క్వేర్ కాబట్టి. సో హియర్ వీ కెన్ గెట్ PR1 ఈక్వల్ టు 1999.87 at an angle minus 126.86. Then resistor in loop 2,
లూప్ 2లో మనకి రెసిస్టర్ కూడా 4 ohmsే. సో దాన్ని బేస్ చేసుకొని మనం 4 into I2 స్క్వేర్ చేసామనుకోండి. I2 కరెంట్ ఎంత వచ్చింది? 20 at an angle 90 degrees. సేమ్ 4 into 20 at an angle 90 degrees హోల్ స్క్వేర్ చేసామనుకో, then we can get power in second loop PR2 equal to 1600 at an angle 180 degrees. So this is the final answer.